హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్ కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక కథలోకి వస్తే, లాస్ట్ వీడియోతో ఫ్లాష్ బ్యాక్ కంప్లీట్ అయిపోయింది కదా. ఎవరైనా ఆ వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే దయచేసి ఆ వీడియోస్ చూడండి. ఎందుకంటే అవి చూడకపోతే మీకు స్టోరీలో క్లారిటీ మిస్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్లోకి వచ్చేసాము. నీ తనుకై ఎపిసోడ్ నెంబర్ 71. ప్రజెంట్ రౌడీలు మైథిలిని తీసుకొచ్చిన పాత బంగ్లాలో స్టోరీ కంటిన్యూషన్. తన కడుపులో బిడ్డకి తండ్రి కళ్యాణ్ అవుతాడనే షాక్లో నుంచి బయటకు వచ్చిన మైథిలి కన్నీళ్లు పెట్టుకుంటూ నిలబడుతుంది. రక్తం కారుతున్న కళ్యాణ్ చేతికి అనసూర్యం గారు కట్టు కడుతుంటే కళ్యాణ్ కాస్త భయపడుతూ, నేను రావడం ఒక్క క్షణం లేట్ అయినా నా బిడ్డకు ఏం జరిగేదో తలుచుకుంటేనే గుండెల్లో వణుకొస్తుంది గ్రాని అంటాడు. తండ్రి ప్రేమంటే అదే నాన్న అంటుంది అనసూర్యం గారు కట్టుకడుతూ. మైథిలి కూడా ఆ ప్రమాదాన్ని తలుచుకొని భయపడుతూ కడుపు మీద చెయ్యి పెట్టుకొని ప్రేమతో తడుముకుంటుంది. ఇంకా పుట్టని ఆ బిడ్డ మీద తల్లిదండ్రులు ఇద్దరూ ప్రేమను పెంచుకోవడం చూసి మైథిలి పరిస్థితికి ఇంకా జాలిపడుతూ అర్జున్ చూస్తుండిపోతాడు. నేను తండ్రిని అవుతున్నానంటే నాకు చాలా సంతోషంగా ఉంది గ్రాని అంటాడు కళ్యాణ్. మైథిలి ఆ మాటలు విని కన్నీళ్ళు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్తుంటుంది. మైథిలి పరిస్థితికి అర్జున్ కూడా బాధపడుతూ వాళ్ళ నాయనమ్మ మనోడు మాట్లాడుకుంటున్నది చూసి అర్జున్ మైథిలి వెనక వెళ్తుంటాడు. మైథిలి అక్కడి నుండి బయటకు వచ్చి ఓ చెట్టు దగ్గరకు వచ్చి నిలబడి కళ్యాణ్ పరిచయం నుంచి మొదలు తన తనువు అమ్మినట్టుగా అగ్రిమెంట్ రాసుకోవడం, కళ్యాణ్కి 10 కోట్లు ఇవ్వడం అంతా గుర్తు తెచ్చుకొని చెట్టును పట్టుకొని ఏడుస్తుంటుంది. అర్జున్ తన వెనకగా వచ్చి అమ్మ మైథిలి అని పిలుస్తాడు. మైథిలి కన్నీళ్ళు తుడుచుకొని వెనక్కి తిరిగి దీనంగా అర్జున్ వైపు చూస్తుంటుంది. నీ బాధ నేను అర్థం చేసుకోగలనమ్మా. ఏ మనిషికైతే నువ్వు దూరం అవ్వాలనుకున్నావో ఆ మనిషి ప్రతిరూపం నీ కడుపులో పెరుగుతుందని తెలిసాక నీ పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో నాకు పూర్తిగా అర్థమవుతుంది. నీ అవసరాన్ని నేను అవకాశంగా తీసుకోవడం నా తప్పే. దానికి నన్ను క్షమించమ్మా. కాకపోతే నాకు ఆ సమయంలో కళ్యాణ్కి వారసుడు కావాలనే మా కోరిక, నీ తనువు కాపాడుకునే ప్రయత్నము ఇలా రెండూ ఫలిస్తాయనే ఉద్దేశంతోనే చేశాను. కానీ కళ్యాణ్ బిడ్డకి నిన్ను తల్లివి అయ్యేలా చేసి ముందు ముందు నిన్ను ఇంకా బాధ పెట్టాలనే ఉద్దేశంతో మాత్రం కాదమ్మా అంటాడు. మైథిలి కన్నీళ్ళు తుడుచుకొని, నేను ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు అర్జున్. నువ్వు నాకు సహాయం చేసినట్టుగాను ఉంది, మళ్ళీ నన్ను కళ్యాణ్ గుప్పెట్లో ఇరికిచ్చినట్టుగాను ఉంది. కాకపోతే ఆ రోజు నా తన్ను కళ్యాణ్ చేతిలో నలిగిపోకుండా కాపాడావు. దానికి నా కృతజ్ఞతలు. అలా అని నువ్వు చేసింది పూర్తిగా కరెక్ట్ అని మాత్రం అనలేను అని అంటుంది బాధపడుతూ. అర్జున్ బాధగా చూస్తూ, అద్దె గర్భం ద్వారా తల్లివి కావడం వెనక ఉన్న బాధ నేను అర్థం చేసుకోగలను. ఆ బాధని నీతో ఇలా మాట్లాడిస్తుందని అర్థమవుతుంది. కానీ మైథిలి, మామూలుగా అయితే కళ్యాణ్ చాలా మంచివాడు. ఒక్క నీ విషయంలో కళ్యాణ్ ఎందుకు ఇలా రాక్షసుడిగా ప్రవర్తిస్తున్నాడు అనేది అర్థం కావటం లేదు అంటాడు. అదంతా నా కర్మ అనుకోవడం తప్ప ఇంకేమీ లేదు అర్జున్ అని అంటుంది విరక్తి చెందుతూ. అంతలో అక్కడికి కళ్యాణ్, అనసూర్యం గారు వస్తుంటారు. వాళ్ళు రావడం చూసి మైథిలి కన్నీళ్ళు తుడుచుకుంటుంది. కళ్యాణ్ అక్కడికి వచ్చి మైథిలిని చూస్తూ తను 10 కోట్లు ఇచ్చిన దృశ్యాన్ని గుర్తు చేసుకొని, ఓ అయితే నా బిడ్డని కంటానికి ఒప్పుకొని మా దగ్గరే 10 కోట్లు తీసుకుని తిరిగి అవి నాకే ఇచ్చిందా అని అనుకొని తన వైపు చూస్తుంటాడు. మైథిలి కూడా గ్రానీ దగ్గర 10 కోట్లు తీసుకొని కళ్యాణ్కి ఇచ్చింది గుర్తు చేసుకుంటూ కళ్యాణ్ వైపు చూస్తుంటుంది. మైథిలి తిరిగి గాయమైన కళ్యాణ్ చేయి వైపు చూసి తిరిగి అనసూర్యం చూస్తూ, అసలు ఆ రౌడీలు ఎవరు? నన్ను నా బిడ్డ అని అనబోయి, సారీ, నన్ను మీ ఇంటి వారసుని చంపాలని చూసింది ఎవరమ్మమ్మగారు అని అడుగుతుంది. కళ్యాణ్ కూడా అప్పుడు ఆ విషయం గుర్తొచ్చి, అవును గ్రాని, అసలు ఆ రౌడీలు ఎవరు అని అడుగుతాడు. అనసూర్యం గారు ఆలోచించుకుంటూ, ఇది ఈశ్వర్ పని అయ్యుంటుందా అని అనుకొని, ఏమోరా, నాకు కూడా తెలియదు అని తడబడుతూ చెప్తుంది. అనసూర్యం గారు తడబాటుని అర్జున్ అర్థం చేసుకుంటాడు. కళ్యాణ్ కోపం తెచ్చుకుంటూ, రాస్కేల్, వాళ్ళు చిక్కి ఉంటే పోయేది అని పోలీస్ కంప్లైంట్ ఇద్దాం గ్రాని అంటాడు కోపంగా. ఆ మాటకి
అనసూయం గారు భయపడుతూ పోలీస్ కంప్లైంట్ వరకు వెళ్తే అన్ని విషయాలు బయటపడే ప్రమాదం ఉంది అని అనుకొని, వద్దు కళ్యాణ్, ఆ పని మాత్రం చేయకు అంటుంది. కళ్యాణ్ ఆశ్చర్యపోతూ, ఎందుకు గ్రాని, కంప్లైంట్ ఎందుకు ఇవ్వకూడదు అని అడుగుతాడు. అనసూయం గారు ఇంకా తడబడుతూ, అది అంటూ మైథిలి వైపు చూసి, అది కళ్యాణ్, పోలీస్ కంప్లైంట్ వరకు వెళ్తే మైథిలి అద్దె గర్భం అని అందరికీ తెలుస్తుంది. ఆ విషయం నమ్మే వాళ్ళు నమ్ముతారు, మరి కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారు. మన వల్ల మైథిలి ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు. ఆ రౌడీలు ఎవరో మనమే తెలుసుకోవచ్చు కానీ పోలీస్ కంప్లైంట్ వరకు వెళ్ళకు అని అంటుంది. కళ్యాణ్ కూడా అది కరెక్ట్ అనిపించి, సరే గ్రాని అంటాడు. అనసూయం గారికి మరొక అనుమానం వచ్చి, అవును, అసలు మైథిలి నీకెలా తెలుసు కళ్యాణ్? తనని రక్షించడానికి నువ్వెలా వచ్చావు అని అడుగుతుంది. ఈసారి తడబట్టం కళ్యాణ్ వంతయి, అది అది అని నీళ్లు నములుతుంటాడు. అర్జున్ మధ్యలో దూరి, వాడికి మైథిలి అస్సలు తెలీదా మామగారు? రోడ్డు మీద మైథిలిని ఆ రౌడీలు కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటే వీడు చూసి ఆ రౌడీల్లో కారు ఫాలో అయ్యి వచ్చి మైథిలిని కాపాడాడు, అంతే తప్ప ఇంకేమీ లేదు అని కవర్ చేస్తాడు. ఎక్కడ అతను చేసిన భాగోతం వాళ్ళ గ్రాని దగ్గర బయటపడుతుందేమోనని కంగారు పడుతూ, అవును గ్రాని, అదే జరిగింది. మైథిలి ఎవరో నాకు అస్సలు తెలియదు అంటూ నటిస్తాడు. ఆ మాటలకు మైథిలి కోపంగా చూస్తుంటుంది. తన కోపాన్ని చూసి తన్ని ఫేస్ చేయలేక కళ్యాణ్ పక్క చూపులు చూస్తుంటాడు. అవునా అని వాళ్ళ మాటలు నమ్మిన అనసూయం గారు ఆలోచిస్తూ, ఈ సరోగసి కాంట్రాక్ట్లో తల్లిదండ్రులు ఎవరు అనేది తెలియకుండా ఉండాలి, కానీ ఇక్కడ తెలిసిపోయింది. ఇది మంచికో చెడుకో తెలియడం లేదు అని మనసులో అనుకొని, అర్జున్, నువ్వు కారులో మైథిలిని ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా అంటుంది అనసూయం గారు. సరే అమ్మమ్మగారు అని, వెళ్దాం పదా మైథిలి అని అర్జున్ కారు దగ్గరికి వెళ్తుంటాడు. అర్జున్ వెనుక మైథిలి వెళ్తుంటే, ఒక్క నిమిషం మైథిలి అంటాడు కళ్యాణ్. మైథిలి ఆగి చూస్తుంటుంది. కళ్యాణ్ దగ్గరికి వచ్చి తనని ఒకసారి చూసి తన గర్భం మీద లాలనగా చేపెట్టి, ఐ లవ్ యూ నాన్న, నీ కోసం ఈ డాడ్ వెయిట్ చేస్తుంటాడు, త్వరగా బయటికి రావాలి అని చెప్తాడు. కళ్యాణ్ బిడ్డ మీద అలా ప్రేమ చూపించడం చూసి అనసూయం గారు అర్జున్ సంతోషపడుతుంటారు. మైథిలి మాత్రం ముభావంగా ఉండిపోతుంది. కళ్యాణ్ ప్రేమగా బిడ్డను తడుముకొని ఆ చేతి వేలను పెదవుల దగ్గర తెచ్చుకొని అపురూపంగా ముద్దు పెట్టుకుంటాడు. అర్జున్ నవ్వుకొని, ఇక పదమ్మా అంటాడు. కళ్యాణ్ని కోపంగా చూస్తూనే మైథిలి అర్జున్తో కలిసి కారులో కూర్చుంటుంది. కళ్యాణ్ వాళ్ళు వెళ్ళే వరకు అంతే చూసి తర్వాత ఇంకా సంతోషపడుతూ, నీకు కూడా ఐ లవ్ యూ గ్రాని అని అనసూయం గారిని పైకి ఎత్తుకొని తిప్పుతుంటాడు. ఒరేయ్, నేను ముసల్దాన్రా, నాకు కళ్ళు తిరుగుతాయి, వదులు అని అంటుంది. కానీ కళ్యాణ్ ఉన్న సంతోషంలో వాళ్ళ గ్రానీని ఎత్తుకొని తిప్పుతూనే ఉంటాడు. ప్లీజ్ నాన్న, వదులురా అంటుంది అనసూయం గారు భయపడుతూ. కళ్యాణ్ తన్ని నిదానంగా కిందికి దింపి, నాకు ఎంత సంతోషంగా ఉందో మాటలో చెప్పలేని గ్రాని, నేను డాడ్ని అవుతున్నాను అని ఆకాశానికి గట్టిగా చెప్పుకుంటాడు. రేయ్, చాలే ఆపురా, అసలు పెళ్లి చేసుకొని ఇలా నీ పెళ్ళాన్ని ఎత్తుకొని తిప్పాల్సింది, ఈ ముసల్దాన్ని ఎత్తుకొని తిప్పుతున్నావు అంటుంది కోపంగా మూత తిప్పుకుంటూ. పోనీలే గ్రాని, నేను పెళ్లి చేసుకోకపోయినా తండ్రిని అవుతున్నాను, అది చాలు అంటాడు. అనసూయం గారు మనవడి సంతోషం చూసి నవ్వుతుంటుంది. కళ్యాణ్ ఆ ఆనందంతో మనసులో మాట్లాడుకుంటూ, నేను తండ్రిని అవుతున్నాను అనుకుంటే నా బిడ్డ మైథిలి కడుపులో పెరగడం ఇంకా హ్యాపీగా ఉంది, ఇది ఇంకా గ్రేట్ అని అనుకొని సంతోషపడుతుంటాడు. కొన్ని గంటల తర్వాత కళ్యాణ్ ఆ ఆనందంలో ఐశ్వర్యనిలయాన్ని రకరకాల బొమ్మలతో నింపుతుంటాడు. అనసూయం గారు అది చూసి ఆశ్చర్యపోతూ, నీ వారసుడు భూమి మీదకి రావడానికి ఇంకా 6 నెలలు టైం ఉంది, అప్పుడే బొమ్మలతో ఇల్లు నింపుతున్నావేమిట్రా అని అడుగుతుంది. ఇలా బొమ్మలు తేవడంలో ఎంత ఆనందం ఉందో తెలుసా గ్రాని? ఇప్పటి వరకు ఈ ఐశ్వర్య నిలయంలో నువ్వు నేను మాత్రమే ఉండేది, ఇంకెవ్వరికీ ఈ నిలయంలో చోటు లేదనుకున్నాము, కానీ నా రక్తం పంచుకొని పుట్టే నా వారసుడు ఈ ఐశ్వర్య నిలయంలోకి రాబోతున్నాడు. ఇక నుండి ఐశ్వర్య నిలయంలో అంటే నువ్వు, నేను, నా బాబు అని సంబరపడుతుంటాడు. అనసూయం గారు కాస్త బాధపడుతూ, హాయిగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే ఇంకా బాగుండేది కదా నాన్న అని అంటుంది. సర్వెంట్ రాములమ్మ
టాబ్లెట్స్తో అక్కడికి వస్తూ, అవును బాబు గారు, మీకు బిడ్డని కనివ్వబోయే ఆ మైథిలి మేడంని నేను కూడా చూశాను. ఎంచక్కా ఆ మేడంని పెళ్లి చేసుకొని పిల్లల్ని కనుంటే ఇంకా సంతోషంగా ఉండేది అని అంటుంది. అబ్బా రావులమ్మ, ఇప్పుడు నేను తండ్రి కాబోతున్నానని పిచ్చ సంతోషంగా ఉన్నాను. అనవసరంగా మీరు పెళ్లి గొల తెచ్చి నా మూడు పాడు చేయకండి అంటూ రావులమ్మ దగ్గర ఉన్న టాబ్లెట్స్ అందుకొని, ఈ టాబ్లెట్స్ వేసుకోగ్రాని అని అనసూయం గారికి ఇస్తాడు. అనసూయం గారు టాబ్లెట్స్ వేసుకొని మంచినీళ్ళు తాగి, బయట నాకు కొంచెం పనుంది కళ్యాణ్, అది చూసుకొని వస్తాను అంటుంది. సరే గ్రాని, పుట్టబోయే బాబు గురించి చాలా మాట్లాడాలి, త్వరగా వచ్చేయ్ అంటాడు. సరే నానా అని అనసూయం గారు మనవడి సంతోషాన్ని చూస్తూ నవ్వుతూ వెళ్తుంది. రావులమ్మ ఆ బొమ్మలు చూస్తూ నిలబడి ఉంటుంది. నాకు పుట్టబోయే బాబు కోసం కొన్న బొమ్మలు ఎలా ఉన్నాయి రావులమ్మ అని అడుగుతాడు వాటిని సెట్ చేస్తూ. ఎలా ఉన్నాయని అంటున్నారేంటి బాబు గారు, మాటలో చెప్పలేను, చాలా అందంగా ఉన్నాయి అని అంటుంది. కళ్యాణ్ నవ్వుతూ, నా కొడుకు ఈ బొమ్మలతో ఆడుకోవటం నేను త్వరగా చూడాలి రావులమ్మ అంటాడు. ఏం, నీకు బాబే కావాలా, పాప వద్దా అంటూ అర్జున్ వస్తాడు. కళ్యాణ్ నవ్వుతూ, పాప మనకు సూట్ కాదులేరా, బాబే కావాలి అంటాడు. అర్జున్ కోపంగా మనసులో తిట్టుకుంటూ, నీకొక కూతురు పుట్టి నువ్వు మైథిలిని ఏడిపించినట్టే నీ కూతురిని కూడా ఎవరైనా అలా ఏడిపిస్తే అప్పుడు తెలుస్తుందిరా మైథిలి పడే బాధ ఏంటో అని అనుకుంటాడు. కళ్యాణ్ బొమ్మలు పట్టుకొని చూస్తూ, ఒరే అర్జున్, నువ్వేంట్రా ఇంకా శుభవార్త చెప్పడం లేదు అని అడుగుతాడు. మా పెళ్ళయి ఇంకా సంవత్సరాలు కాలేదుగా, తొందరేముంది, చెప్తాంలే అంటాడు. ఓ పంచేరా, మీకలా వర్కౌట్ కాకపోతే నాలాగా తండ్రవు అంటూ బోడి సలహా ఇస్తాడు. ఆ మాటలకి అర్జున్ కంగు తింటూ చేతులు జోడించి, సూదులు సిరంజులతో పుట్టే హైబ్రిడ్ రకం పిల్లలు నాకొద్దురా, ఎంచక్క నేను సంజన ప్రేమనురాగాలతో కలిసి కాపురం చేసి పిల్లల్ని కంటాం, నన్ను వదిలేయ్ అంటాడు. నీ కర్మ, ఏం చేస్తాం, నేను చూడు నీ కంటే ముందు తండ్రిని అవుతున్నాను, నాకు కొడుకు పుట్టబోతున్నాడు అని మురిసిపోతుంటాడు. అర్జున్ నోట్లో కొనుక్కుంటూ, నీకే ఇన్ని మెంటలున్నాయి, ఇక సూదులు సిరంజలతో పుట్టబోయే ఆ హైబ్రిడ్ రకం ఇంకెన్ని మెంటలతో పుడతాడో, ఇంకెవరిని ఏడిపిస్తాడో అని అనుకుంటుండగా రాములమ్మ మాట అందుకుంటూ, ఒక పని చేయండి అర్జున్ బాబు గారు, మీరు ఒక పాపని కంటే ఆ పాపని మా కళ్యాణ్ బాబు కొడుకిచ్చి పెళ్లి చేయండి, ఎంచక్క స్నేహితులిద్దరూ వియ్యంకులు కావచ్చు అంటుంది నవ్వుతూ. ఆ మాటలకి అర్జున్ షాక్ అవుతుంటే కళ్యాణ్ మాత్రం సంతోషపడుతూ, రావులమ్మ చెప్పింది బాగుందిరా, అయితే నువ్వు కూతుని కను, నాకు బాబు ఎలాగో పుడతాడు కాబట్టి వాళ్ళిద్దరికి పెళ్లి చేసి మనమిద్దరం వియ్యంకులు అవుదాము అంటాడు నవ్వుతూ. అర్జున్ కాస్త కోపం తెచ్చుకుంటూ, ఎందుకు, సూదులు సిరంజులతో పుట్టే నీ హైబ్రిడ్ కొడుకుని నాకు మొగుని చేయడానికా అని అడుగుతాడు. మొగుని చేసేది నీకు కాదురా, నీ కూతురికి అంటాడు కళ్యాణ్. వాడు నీ కొడుకు కదా, నీ కొడుకు నా కూతురికి మొగుడైతే వాడు నాకు కూడా మొగుడై నా నెత్తిన కూర్చుంటాడని నాకు బాగా తెలుసు అంటాడు అర్జున్ కాస్త కోపంగా. ఒరే అర్జున్, నీకు తెలియడం లేదురా, చూస్తుండు, నా కొడుకు నన్ను మించినవాడవుతాడు అంటాడు కళ్యాణ్ సంతోషంగా. నా భయం కూడా అదేరా నాయన అంటాడు అర్జున్ భయపడుతూ. పోరా, నీ ఇష్టం, నాకు వియ్యంకుడు అయ్యే అదృష్టం నీకు లేనప్పుడు నేనేం చేయలేను అంటాడు కళ్యాణ్. నీకు వియ్యంకుడయ్యే అదృష్టం నాకు వద్దులే బాబు, ఎప్పట్లాగానే ఇద్దరం స్నేహితులుగా ఉండిపోదాం, అంతకంటే అంతకన్నా ఎక్కువ ఊహించుకోకు, నీకు పుణ్యం ఉంటుంది అంటాడు అర్జున్ పుట్టబోయే హైబ్రిడ్ రకానికి భయపడుతూ. అంతలో కళ్యాణ్ ఏదో గుర్తొచ్చినట్టుగా ఫేస్ ఎక్స్ప్రెషన్ పెడుతూ, అది సరేరా, అసలు ఈ విషయాలని నా దగ్గర ఎందుకు దాచావురా ఈడియట్ అంటాడు కాస్త కోపంగా. అర్జున్ కూడా అంతకు మించిన కోపం తెచ్చుకుంటూ కళ్యాణ్ షర్ట్ కాలర్ పట్టుకొని, రావులమ్మ, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అంటాడు. సరే బాబు గారు అని రావులమ్మ వెళ్తుంది. కళ్యాణ్ ఆశ్చర్యంగా చూస్తూ, ఏమిట్రా నా షర్ట్ కాలర్ పట్టుకున్నావు, కొంప తీసి కొడతావా ఏంటి అంటాడు కాస్త భయంగా. అర్జున్ అదే కోపంగా చూస్తూ, నిన్ను కొట్టను కాదురా, ఒక ఆడపిల్లని అంతగా ఏడిపించినందుకు నిన్ను చంపేయాలి అని కళ్యాణ్ చెంప మీద నుంచి లాగిపెట్టి ఒక్కటిస్తాడు. కళ్యాణ్ కోటింగ్ ఇంకా అయిపోలేదు, నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ అవుతుంది.
ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.